నుండే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? సుమన్ టీవీ యూట్యూబ్ కోర్స్ కొనండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఉపాసకులు, కాలజ్ఞాన ప్రవచనకర్త, ప్రాచీన సంఖ్యాశాస్త్రం మరియు గవ్వ ప్రశ్నాశాస్త్ర నిపుణులు శ్రీ కృష్ణమాచార్యులు గురువుగారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురువుగారు నమస్కారం అండి. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నమస్కారం అమ్మ. గురుగారు, 2023 సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతోందో గవ్వ ప్రశ్న శాస్త్రం ద్వారా తెలియచేస్తారా? అలాగేనమ్మ. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామిని నమో నమ, మాతా గోవిందమాంబా సమేత వీరబ్రహ్మేంద్ర స్వామిని నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. వచ్చినటువంటి ఫలితం 6. ఇది శుక్రుడికి సంబంధించినటువంటి ఫలితం. గోచార పరిస్థితుల్లో శుక్రుడికి మిత్రకారకుడైనటువంటి శని భగవానుడు కూడా అష్టమ భావంలో ఉండబోతున్నాడు. ఈ శుక్రుడికి శనికి సంబంధించినటువంటి ఫలితాలు కర్కాటక రాశి వారికి ఈ 2023 సంవత్సరంలో ఒక విశేషవంతమైనటువంటి మార్పును తీసుకొచ్చేటువంటి అవకాశం. చాలామంది అంచనా వేస్తుంటారు, శని రాబోతున్నాడు అంటే ఏవో ఇబ్బందులు ఉంటాయి, సమస్యలు ఉంటాయి. గతంలో 2.5 సంవత్సరం పాటు యోగదాయకమైనటువంటి పరిస్థితులు ఉన్న మిథున రాశిని పీడించారనుకుంటాం. ఇప్పుడు ఖచ్చితంగా కర్కాటక రాశి నుంచి 8వ భావానికి అంటే మకరం నుంచి కుంభరాశిలోకి శని భగవానుడు వెళ్ళబోతున్నాడు. మరి ఎటువంటి పరిస్థితులు ఏర్పడబోతున్నాయంటే, కర్కాటక రాశి వారికి వ్యక్తిగతమైనటువంటి జీవితంలో కొన్ని మిశ్రమమైనటువంటి ఫలితాలు, తల్లిదండ్రులకు సంబంధించినటువంటి విషయాల్లో కొన్ని ఇబ్బందులు, మానసికంగా కాస్త ప్రశాంతత లేకపోవటం, అనుకున్నటువంటి సమయానికి అనుకున్నటువంటి పనులు పూర్తి కాకపోవటం, ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు, సమస్యలు, ఇవన్నీ కూడా తలెత్తేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఉన్న ప్రయత్నాలు ఇక ఫలితం తప్పకుండా వస్తుందనుకున్న తరుణంలో సాంకేతికపరమైనటువంటి కారణాల వల్ల వాయిదా పడటం. మొత్తం మీద చూసుకుంటే ఇవి మిశ్రమ ఫలితాలు అనే కంటే కూడా జీవితంలో కొన్ని పరీక్షలు ఎదురవుతూ ఉంటాయి. ఆ పరీక్షల్ని, ఆటంకాలని కూడా ఎదుర్కొని నిలబడగలిగితే చివరికి సానుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి. కానీ మిశ్రమ ఫలితాలు వస్తున్నాయనో, అష్టమ శని ప్రభావం ఉందనో అధైర్యంతో ఉంటే మాత్రం జీవితంలో మనం ఉన్నతమైన ఉత్కృష్టవంతమైన కార్యాలని మనం జయించలేము, సాధించలేము. మొత్తం మీద తీసుకుంటే మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఆరోగ్యపరమైన అంశాలు, ఆర్థికపరమైనటువంటి స్థితిగతులు, వ్యక్తిగతమైనటువంటి వృత్తి, ఉద్యోగం, ఈ అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండవలసిందే. ప్రత్యేకించి కర్కాటక రాశి స్త్రీలకు ఏ విధంగా ఉండబోతోంది గురువు గారు? స్త్రీలకు సంబంధించి ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాల్లో కొన్ని ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం ఉంది. గర్భిణీ స్త్రీలు లేదా ప్రసవ వేదన పడుతూ ఉన్నటువంటి వాళ్ళు, సంతానం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నవాళ్ళు, లేదా ఎంతో కాలంగా సంతానం కలగట్లేదు అన్నటువంటి ఆలోచనతో వైద్యపరమైనటువంటి ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి వాళ్ళు, గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండడం చెప్పదగిన సూచన. అంటే వాళ్ళకి సంతాన సంబంధమైనటువంటి విషయాల్లో కొన్ని ఏవైనా కించిత్ ఆరోగ్య సమస్యలు గర్భస్థ శిశువుకి కానీ తల్లికి కానీ వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు తీసుకునేటువంటి వైద్య చికిత్సల్లో ఏ మాత్రం కూడా ఏమరపాటు లేకుండా గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా ఎటువంటి ఆరోగ్యపరమైన విషయాల్లో చిన్న ఇబ్బంది వచ్చినా వెంటనే వైద్య సంబంధమైనటువంటి సహాయం తీసుకోవటం చెప్పదగినటువంటి సూచన. భార్యాభర్తలకు సంబంధించినటువంటి అంశం, మనస్పర్ధలు రాకుండా ఉండేటువంటి విషయాలు, స్త్రీలకు సంబంధించిన విషయంలో మీ జీవితంలో జరగబోతున్న ఒక అంశం. ఇక్కడ ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి వచ్చినటువంటి ఫలితం శుక్రుడికి సంబంధించిన ఫలితం. ఒక స్త్రీ సంబంధమైనటువంటి వ్యక్తి మీ వ్యక్తిగతమైనటువంటి జీవితంలో కలుగు చేసుకుని వాళ్ళు చెప్పేటువంటి విషయాలు వాస్తవికంగా మనం నమ్మి కుటుంబ జీవితంలో ఇబ్బందులు పడే అవకాశం ఉంది. మీకు మిత్రులు, స్త్రీ సంబంధమైనటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నట్టయితే సాటి స్త్రీ కదా వారు చెప్పినటువంటి సూచనలు మనం వినొచ్చు. వాటిని పాటించకపోవటం మన వ్యక్తిగతమైనటువంటి జీవితంలో మనకున్న స్వేచ్ఛ. కానీ అతి మొహమాటానికి, అతి మంచితనానికి వెళ్ళి వాళ్ళు ఇచ్చినటువంటి సూచనల్ని మన నిజ జీవితంలో అప్లై చేసుకుని భార్యాభర్తలు కుటుంబపరమైనటువంటి అంశాల్లో కొంత ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. స్త్రీలకి ఒక రకమైనటువంటి వియోగం అంటే భర్త కొంతకాలం ఉద్యోగం కోసం, వ్యాపారం కోసం సుదూరమైనటువంటి ప్రాంతాలకు వెళ్ళటము, లేదా భర్త ఇంట్లో ఉన్నప్పటికీ కూడా మనం దేవతారాధన మనం చేస్తాం, కానీ
కొంతమంది స్త్రీలు ప్రత్యేకించి ఏదైనా దీక్ష తీసుకోవాలని, మానసికమైనటువంటి ప్రశాంతత లేదని, కొన్ని రకాలైనటువంటి పూజాది క్రతువులని, కొన్ని రోజుల పాటు భర్తకి దూరంగా ఉండేటువంటి ప్రక్రియ ఇది సరైనటువంటిది కాదు. మనకేవైనా సమస్యలు వస్తే భగవంతుని పూజించడం అనుకూలవంతమైనటువంటి పరిస్థితులకు కారణమవుతుంది. కానీ భగవంతుని ఏదో కారణంగా వ్యక్తిగతమైన జీవితంలో పూజించనటువంటి కారణం చేత భగవంతుడు పగబట్టి మనకి ఎటువంటి హానిని కూడా కలిగించడు. అలా హానిని కలిగించేటువంటివి భగవత్ స్వరూపాలే కావు. కానీ నిరాశ నిస్పృహలతో కాలం సరిగ్గా లేదనో, వైవాహిక జీవితం సరిగ్గా లేదనో, ఇబ్బందులు వస్తున్నాయనో, వియోగ సంబంధమైనటువంటి వేదనతో బాధపడుతూ స్త్రీలు కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య సఖ్యతగా లేనటువంటి స్త్రీలకి, ప్రత్యేకించి కర్కాటక రాశిలో ఉన్నటువంటి వారికి భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి విషయాలన్నీ కూడా సన్నిహితులైనటువంటి, అంటే వేరొక స్త్రీ కానీ బంధుమిత్ర వర్గంలో ఉన్నటువంటి వేరొక వ్యక్తికి కానీ ఇవి చెప్పటం, భార్యాభర్తల మధ్య 4 గోడల మధ్య ఉన్నటువంటి విషయాలు బహిర్గతం అవటం, వీరు విడిపోయే వరకు వచ్చేటువంటి అవకాశాలు కూడా గోచరిస్తాయి. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా వ్యక్తిగతమైనటువంటి జీవితానికి స్త్రీలు ముఖ్యంగా ప్రాధాన్యత ఇవ్వటం చెప్పదగిన సూచన. జీవితంలో రాజీ పడుతూ జీవితాన్ని కొనసాగించవలసింది. ఏ కారణంగా కూడా వైవాహిక జీవితంలో ఎడబాటు కోసం కానీ, విడాకులు తీసుకునేటువంటి ప్రయత్నాలు కానీ, వైవాహిక జీవితంలో సమస్యల రూపంలో కానీ ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం ఏదైనా చేస్తే సమస్యలు జటిలమయ్యేటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి అభిప్రాయ భేదాలు ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రాశి జాతకులు కాస్త జాగరూకతతో వాళ్ళ భవిష్యత్తును ఆలోచన చేసుకొని ముందుకు వెళ్ళడమే చెప్పదగినటువంటి సూచన. అందరూ చెప్పేటువంటి అంశాలు, అందరి జీవితాల్లో జరిగేటువంటి అంశాలు మన జీవితాల్లో ఖచ్చితంగా జరుగుతాయని కాదు. విజ్ఞతతో మనం ముందుకు వెళ్ళాలి. ఇతరుల జీవితాన్ని సరిపోల్చకుండా భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహంతో ముందుకు వెళ్ళటం, గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన. విద్యార్థులకు ఏ విధంగా ఉండబోతుంది గురుగారు కర్కాటక రాశిలో జన్మించిన వారికి? విద్యార్థులు గనక అష్టమ శని ప్రభావం వల్ల జ్ఞాపక శక్తి కోల్పోయో, పరీక్షల్లో ఏవైనా బ్యాక్లాగ్స్ మిగిలిపోయో, అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళు చక్కగా వాటిని పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి సంవత్సరంగా మనం చెప్పొచ్చు. జాతకంలో శుక్ర శని బలం ఉన్నట్లయితే వేగవంతంగా అకాడమిక్ ఇయర్స్ని వాళ్ళు పూర్తి చేయగలుగుతారు. అంటే ఎంతో కాలంగా 10-20 బ్యాక్లాగ్స్ ఉన్నటువంటి పిల్లలు కూడా ఒక్కసారి పరీక్షలన్నింటినీ కూడా పూర్తి చేయగలిగినటువంటి స్థితిగతులు కొన్ని ఉంటాయి. కానీ విద్యార్థుల విషయంలో సానుకూలవంతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. కానీ ఈ సంవత్సరం బ్యాక్లాగ్స్ రాయవచ్చు, కానీ ఈ సంవత్సరం మిగిలిపోయినటువంటి బ్యాక్లాగ్స్ వల్ల మళ్ళీ ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అంటే గత అకాడమిక్కి సంబంధించినటువంటి ఏవైనా కొన్ని సబ్జెక్ట్స్లో వాళ్ళు ఉత్తీర్ణులు కాకనో బ్యాక్లాగ్స్గా మిగిలిపోయో వాటన్నిటిని సానుకూలంగా పూర్తి చేయగలుగుతారు. కానీ ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ఈ సంవత్సరం మళ్ళీ బ్యాక్లాగ్స్ కనుక వస్తే వాళ్ళ అకాడమిక్ ఇయర్స్ పూర్తవడం కాస్త కష్టంగా ఉంటుంది. ప్రత్యేకించి పోటీ పరీక్షలు రాస్తూ ఉన్నప్పుడు వాళ్ళు రాసేటువంటి సమాధానాల్లో నెగిటివ్ మార్క్స్ కొన్ని ఉంటాయి. ఆలోచన లేకుండా సరైనటువంటి ప్రశ్నలు కాకుండా, అంటే వాళ్ళకి సమాధానం తెలియకపోయినా రాంగ్ అటెంప్ట్స్ చేయటం వల్ల వచ్చేటువంటి మార్కులు తగ్గిపోయేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. అంటే ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే అష్టమ శని ప్రభావం వల్ల, ప్రత్యేకించి ప్రశ్నాశాస్త్రంలో వచ్చిన శుక్రభగవానుడి యొక్క స్థితి వల్ల విందులు, వినోదాలు, కుటుంబపరమైనటువంటి జీవితం, వాళ్ళ శరీరం గురించి ఎక్కువగా ఏకాగ్రత తీసుకుని చదువు పట్ల కాస్త ఏకాగ్రత తగ్గిపోవటం వల్ల ఈ విధమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఏకాగ్రత పెంచుకొని ప్రయత్నాన్ని కొనసాగిస్తే మాత్రమే అనుకూలవంతమైనటువంటి ఫలితాలు తప్పకుండా ఉంటాయి. అలాగే వ్యాపారం చేసే వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది? వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఆర్థిక పరమైనటువంటి అంశాలు స్థిరంగా ఉన్నాయి. ఊహించినటువంటి గొప్ప మార్పు లేకపోయినప్పటికీ, ఊహించిన స్థాయిలో ఆర్థిక లాభాలు పొందలేకపోయినప్పటికీ కూడా నష్టాలు వచ్చేటువంటి అవకాశాలు మాత్రం ఏమాత్రం లేవు. సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో మీరు ముందుకు వెళ్ళటం మంచిది. కానీ వ్యాపారాల్లో శనికి సంబంధించినటువంటివి, ట్రాన్స్పోర్ట్ సంబంధించినటువంటి వ్యాపారాలు ఉన్నటువంటి వాళ్ళు, వాహనాల ద్వారా వ్యాపారం చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు, వాహన సంబంధమైనటువంటి శ్రేణి, ట్రాన్స్పోర్ట్ వ్యాపారం,
ఇలాంటి వాహన సంబంధమైన స్థితిగతుల్లో ఉన్నవాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం చెప్పదగిన సూచన. అనవసరమైనటువంటి మరమ్మతులు రావటం, యాక్సిడెంట్లు అవుతూ ఉండటం, నిర్వహణ వ్యయం పెరిగిపోవటం, ఈ విధమైన స్థితిగతులు ఉన్నాయి. అట్లాగే అగ్ని సంబంధ, విద్యుత్ సంబంధమైనటువంటి విషయాల పట్ల మీరు నిల్వ ఉంచినటువంటిది, అంటే ఏదైనా వ్యాపారం కోసం కొన్ని గోడౌన్స్ లో మనం ఏవైనా కొన్నిటిని నిల్వ ఉంచే ప్రయత్నం చేస్తే అగ్ని సంబంధమైనటువంటి విషయాలు, విద్యుత్ సంబంధమైనటువంటి స్థితిగతి వల్ల ఏదైనా హాని జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి భద్రతాపరమైనటువంటి చర్యల ద్వారా మీ వ్యాపార సంబంధమైనటువంటి సరుకులు, ఆ వస్తువుల్ని జాగ్రత్త చేసుకోవడం చెప్పదగిన సూచన. ఉద్యోగస్తులకి ఏ విధంగా ఉండబోతుంది? ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో ఉన్నటువంటి వాళ్ళు సహచరులతో సానుకూలవంతంగా ప్రవర్తించాలి. ఉద్యోగం కోసం, బదిలీల కోసం ప్రయత్నం చేయకపోవటమే అనుకూలవంతమైనటువంటి విషయంగా మనం చెప్పచ్చు. ఏది ఏమైనా మీరు ఇప్పుడు ఎక్కడైతే వృత్తిలో, ఉద్యోగంలో ఉన్నారో ఆ వృత్తి, ఉద్యోగంలో అక్కడే ఉంటూ సహచరులతో మీరు కోఆర్డినేట్ చేసుకుంటూ పై అధికారుల యొక్క మన్ననను పొందడానికి ప్రయత్నాన్ని కొనసాగించాలి. ఆరోగ్యపరమైనటువంటి పరిస్థితుల రీత్యా ఎక్కువ కాలం సెలవులోకి వెళ్ళటం, లేదా ఉన్నటువంటి సెలవులు ఎక్కువగా ఉపయోగించుకోవటం, కార్యాలయానికి సరిగ్గా వెళ్ళలేకపోవటం, ఈ కారణాలు మీ వ్యక్తిగతమైనటువంటి జీవితంలో పదోన్నతికి కానీ, మీకు రావాల్సినటువంటి ఇంక్రిమెంట్ల విషయంలో కానీ ఆందోళన జరిగేటువంటి అవకాశం ఉంది. ఇవి సరిగ్గా వినియోగించుకొని ఎక్కువ సెలవులు పెట్టకుండా, లేదా ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కాస్త మీరు ఏదైనా సరే జాగ్రత్త తీసుకున్నట్టయితే పదోన్నతికి అవసరమైనటువంటి పరిస్థితులు ఆలస్యమైనప్పటికీ కూడా సెప్టెంబర్, నవంబర్ మాసాల్లో యోగవంతమైనటువంటి పరిస్థితులు రావడానికి అవకాశం ఏర్పడుతుంది. అలాగే ప్రత్యేకించి వీరికి కలిసి వచ్చే రంగు ఏది గురుగారు కర్కాటక రాశి వారికి? కర్కాటక రాశి వారికి ముదురు నీలం రంగు, ఆకుపచ్చని వర్ణం, ఈ రెండింటినీ ఎక్కువగా వినియోగించడం వల్ల ఈ సంవత్సరం యోగదాయకమైనటువంటి ఫలితాలని తప్పకుండా పొందుతారు. అలాగే కర్కాటక రాశి వారు శుభ ఫలితాల కొరకు చేసుకోవాల్సిన పరిహారం, దర్శించవలసిన దైవం తెలియచేయండి. అష్టమ శని భావం 1, పితృ సంబంధమైనటువంటి కర్మలు 2, ఈ 2 ఇబ్బంది కలిగిస్తున్నాయి. కాబట్టి అష్టమ శని నడుస్తూ ఉన్నటువంటి సందర్భంలో, పితృకర్మలు ఉన్నటువంటి సందర్భంలో, అమావాస్య తిథి నాడు మీ సమీపమైన ప్రాంగణాలు ఎక్కడైనా సరే, అంటే కాశీ, గయా, ప్రయాగ లాంటి క్షేత్రాల్లో ప్రశస్తవంతమైనటువంటి రుద్రపాదం ఉంది. అట్లాగే మన ఆంధ్రదేశంలో కడప ప్రాంగణానికి సమీపంలో పుష్పగిరి అనేటువంటి ఒక గొప్ప క్షేత్రం. ఇది ఆదిశంకరాచార్యుల వారి యొక్క మఠంగా, పీఠంగా విరాజిల్లినటువంటి పుష్పగిరి. ఆ పుష్పగిరిలోని రుద్రపాదాన్ని సందర్శన చేసిన, నారికేల జలాలతో అభిషేక క్రతువును చేసిన, లేదా మీ ప్రాంతంలో ఎక్కడైనా అమావాస్య పూట కానీ మీ తల్లిదండ్రులు, పూర్వీకులు గతించిపోయినటువంటి వర్ధంతులు, అంటే చనిపోయినటువంటి తిథులు కనుక ఉన్నట్టయితే ఆ తిథి ప్రకారం, లేదనుకుంటే అమావాస్య రోజు కనుక తాంత్రిక విధానంలో పిండ ప్రధానాది క్రతువులు చేసిన కనీసం 3 మాసాలు గనక పితృదేవతలకు సంబంధించినటువంటి ఇటువంటి అర్చనలు, ప్రత్యేకించి పితృదేవతలకి నదీ స్థానంలోకి వెళ్ళి నీటిని అర్హ్యంగా వదిలిపెట్టడం, సూర్య భగవానుని గనక ప్రార్థించటం, ఇవి చేస్తే జాతకంలో ఉన్నటువంటి దుర్యోగాలు తొలగిపోతాయి, అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఎంతో కాలంగా మీరు ఎదురు చూస్తూ ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తవుతాయి. ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు సమసిపోతాయి. మీరు చేస్తున్నటువంటి వ్యాపారాలు, వృత్తుల్లో ఎటువంటి ఆటంకాలు, ప్రతిబంధకాలు, ప్రమాదాలు జరగకుండా నివారించబడి ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ తీర్థయాత్రలు చేస్తున్నా, దేవతా సంబంధమైనటువంటి ఆలయ ప్రాంగణాలు ఉన్నటువంటి చోటకు వెళ్ళటం, శివ ఆరాధన ఎక్కువగా చేయటం, శైవ క్షేత్రాలను సందర్శించటం, ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒక్క క్షేత్రాన్నైనా సరే ఈ సంవత్సరం కనుక ఈ కర్కాటక రాశి జాతకులు గనక దర్శించినట్లయితే అత్యంత అనుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందగలిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆరోగ్య సమస్యలన్నీ కూడా సమసిపోతాయి. మీ గర్భవాసాన జనించినటువంటి సంతానం అత్యంత అనుకూలవంతమైనటువంటి ఫలితాలకి, యోగవంతమైనటువంటి పరిస్థితులకి కారణమయ్యేటువంటి అవకాశాలు కూడా సుస్పష్టంగా మనకు కనపడుతుంది. మొత్తంగా గవ్వ పంచాంగం ద్వారా కర్కాటక రాశి వారికి 2023వ సంవత్సరంలో ఏ విధంగా ఉంటుందో చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలండి. జై వీరబ్రహ్మ, జై గోవింద.